మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా రాధా జ్యోతి రాధ ఎక్కడుంది? మావయ్య వచ్చేస్తూ ఉంటాడు. తను రెడీ అయిందా లేదా? రాధమ్మ ఇందాకటి నుంచి కనిపించట్లేదమ్మా. ఎక్కడుందా అని వెతుకుతున్నాను. జయా, రాధ కనిపించకపోవడం ఏంటి? మీ అమ్మ ఎక్కడే? జయమ్మ గారు కూడా లేరమ్మా. ఇద్దరు ఇంట్లో లేరమ్మా. నేను చూశాను. ఇద్దరూ లేకపోవడం ఏంటి? జయ రాధను తీసుకుని బయటికి వెళ్ళిందా? అలా వెళితే మనకి చెప్పేది కదా. అయినా ఈరోజు తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి? ఏంటమ్మా బయటికి వెళ్లారు అంటున్నారు? ఎవరు వెళ్లారు? ఇంకెవరు? జయ లేదు, రాధ లేదు అని జ్యోతి చెప్తుంటే అంటే ఇద్దరు కలిసి బయటికి వెళ్లారా అని అడుగుతున్నాను. అదేంటండి, ఇలాంటప్పుడు తను బయటికి వెళ్ళకూడదు కదా. మురారి, వెంటనే ఫోన్ చేసి తనెక్కడుందో అడుగు. మనం వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏ క్షణమైనా పెయిన్ స్టార్ట్ అయ్యాయంటే మళ్ళీ లేనిపోని ప్రమాదం. ఇదేంటి, రాధ ఫోన్ ఇక్కడే పెట్టింది. మావయ్య మావయ్య, రాధ ఫోన్ ఇక్కడే ఉంది. సరే, జయ ఫోన్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేయి. ఇద్దరు కలిసి బయటికి వెళితే తీసుకుని రమ్మని చెప్పు. అలాగేమ్మా. ఒక్క నిమిషం మావయ్య, నేను చూసొస్తాను. ఇదేంటి, అమ్మ ఫోన్ కూడా ఇక్కడే పెట్టింది. మావయ్య మావయ్య, అమ్మ కూడా ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది. ఇద్దరు ఫోన్స్ ఇంట్లో వదిలేసి వెళ్ళడం ఏంటి? అదేంటమ్మా, జయప్రదమ్మ గారు పడుకునేటప్పుడు కూడా ఫోన్ తన పక్కనే ఉండాలంటారు కదా. అలాంటిది ఫోన్ ఇంట్లో వదిలేసేలారా? చాలా ఆశ్చర్యంగా ఉందే. అమ్మ ఫోన్ ఇంట్లో వదిలేసింది, రాధని కూడా బయటికి తీసుకెళ్ళింది. అంటే ఏదో అనుమానంగా ఉంది. అమ్మ ఏదైనా చెయ్యబోతోందా? రాధని బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, అయినా నాకు చెప్పకుండా, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? జయప్రద రాధను ఎక్కడికి తీసుకువెళ్ళుంటుంది? మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. నాకు మీ మీద ఏ కోపం లేదని నేను కూడా చెప్పాను కదా. దయచేసి ఇప్పటికైనా మనం అక్కడికి వెళ్దాం పదండి. అక్కడ మురారి గారికి ఎలా ఉందోనని నాకు చాలా భయంగా ఉంది. లేదు రాధా, నేను నిన్ను అడగాల్సింది ఇంకా ఉంది. నువ్వు నాతో మాట్లాడవలసింది ఇంకా మిగిలే ఉంది. అందుకే కాసేపు ఆగు ప్లీజ్. నిన్ను పంపించేయాలని నాకు కూడా ఉంది. తప్పకుండా పంపించేస్తాను. అదేంటండి, పంపిస్తానంటున్నారు? మీరు రారా? అయ్యో, ఎందుకు రాను? కానీ ఎప్పటికైనా వెళ్ళవలసింది నువ్వే కదా. అదే నా తమ్ముడి జీవితంలోకి నిన్ను పంపిస్తాను అంటున్నాను. అసలు మీకేమైందండి? మీరు బాధతో ఇలా మాట్లాడుతున్నారని నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారేంటి? అక్కడ పాము ఖర్చుంది మీ తమ్ముడు కని మీరే చెప్పారు. అసలు ఆ భయం లేకుండా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? నా గతం ఏంటో తెలియకపోయినా ఆయన చూపించిన ఆదరణ చూసి ఆయనకి ఎలా ఉందోనని నేనే బాధపడుతున్నాను. అలాంటిది రక్తం పంచుకుని పుట్టిన అక్క మీరు, మీకు భయంగా లేదా? ఎందుకు లేదు? ఎందుకు భయపడ్ను? మురారి అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నా తమ్ముడి మీద నాకెంత అభిమానం ఉందో నీకు తెలుసు కదా. వాడు నా కళ్ళ ముందే ఉండాలని, నేనెప్పుడూ వాడి దగ్గరే ఉండాలనే కదా ఇల్లరికంతో ఇంట్లో ఉన్నాను. నా కూతుర్ని కూడా వాడికి ఇవ్వాలనుకున్నాను. ఇదంతా వాడి మీద అభిమానంతోనే చెయ్యాలనుకున్నాను. అలాంటిది నా తమ్ముడి మీద ప్రేమ లేదని నువ్వెలా చెప్తున్నావు? మీకు అంత అభిమానం ఉంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఎలాగండి? అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఆగురాదా.
పెళ్లికి పిలిస్తే తద్దినానికి వెళ్ళినట్టు ఆవిడెప్పుడో రమ్మన్నారు. మనం ఇంత ఆలస్యంగా వెళితే ఆవిడక్కడ ఉంటారా? రేయ్, అసలే వెళ్తోంది పగ తీర్చుకోవడానికి. చాలా రోజుల తర్వాత, చాలా అవాంతరాల తర్వాత వచ్చిన అవకాశం రా ఇది. రేయ్, ఇప్పుడు అపశకునంగా ఏదైనా మాట్లాడినా, అక్కడ తేడా జరిగినా నేను ఒప్పుకోను. ఇదిగో, ఈ రోజు నా కత్తికి ఏదో ఒకటి బలవ్వాలి. అది నువ్వే అయిపోతావు, జాగ్రత్త. ఏడ్చినట్టుందండి. మీరు తిట్టినా పడుతున్నాను, కొట్టినా పడుతున్నాను కదా అని నా మీద కోపాన్ని చూపించడం కాదు. మీరు పగ తీర్చుకోవాలనుకున్న ప్రతిసారి మీకు ఏదో ఒక ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ముందు అది ఆలోచించండి. ఒరేయ్, అన్నీ నాకు తెలుసురా. తొందరగా వెళ్ళాలని నాకు ఉంది, కానీ ఎలా వెళ్తాం? రొమ్ము విరుచుకొని కారులో ముందు సీట్లో కూర్చొని వెళ్లే రోజులు అయిపోయే ఎప్పుడో. రేయ్, ఎవరికంటా పడకుండా దాక్కుని దొంగలాగా ఇదిగో ఈ పొలాల వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అందుకే ఆలస్యమైంది. సరే, ముందు ఆ జయప్రదకు ఒకసారి ఫోన్ చేయి. మనమే ఆలస్యం అనుకున్నాము, ఆవిడ ఇంకా రాలేదనుకుంటా అండి. అందుకే ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఒరేయ్, జయప్రద వేరే సిమ్తో మాట్లాడుతుంది కదా, ఆ సిమ్ ఫోన్లో వేసి ఉండదు. సర్లే, తొందరగా వెళ్దాం పద. సరే, కానీ మనం వెళ్దామంటే మీరెందుకు ఆపుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మనం వెళ్తున్నామా లేదా? వెళ్దాం రాదా, తప్పకుండా వెళ్ళిపోదాం. చెప్పాను కదా, పంపించే ప్రయత్నంలోనే నేను ఉన్నాను. తొందరగానే నిన్ను పంపిస్తాను. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఆపడం ఎవరితరం కూడా కాదు. అసలు మీరు ఎవరిని బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా బాబు. మరి రాధమ్మ బయటికి ఎలా వెళ్ళట్టు? అదే కదా అర్థం కావడం లేదు. గీత దాటొద్దు అని కిట్ట ఎప్పుడో చెప్పాడు. కానీ ఆ మాట కాదు అని రాధ బయటికి వెళ్ళిందంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్దవడం లేదు. ఏముందమ్మమ్మ, అమ్మ రాధని బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటుంది కదా. ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. పొరపాటున అక్కడికి గాని తీసుకెళ్ళిందేమో. ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు? జయ ఫోన్ వదిలేసి వెళ్ళిందా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్నైనా మర్చిపోతుందేమో గాని తన ఫోన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టదు. తన చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళడం ఏంటి? అదే కదా బావా, నేను కూడా భయపడుతుంది. అసలే బయట పరిస్థితి బాలేదు. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని నేను భయపడుతూ ఉంటే ఇక్కడ రాధ కనిపించట్లేదు, అటు అక్క కూడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు అనుకుంటే ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారా, ఇంకెక్కడికైనా వెళ్ళారా? మనం ఒక దగ్గర వెతికితే ఇంకో దగ్గర ప్రమాదం వస్తుందేమని నాకు చాలా భయంగా ఉందమ్మా. గడప దాటి అడుగు బయట పెట్టొద్దని ఎంతగానో చెప్పాం. అసలు ఈ జయప్రదకేమొచ్చింది? చూపించినంతకాలం రాధ మీద కోపం చూపిస్తూనే ఉంది. అప్పుడు తనని మానసికంగా హింసించింది. ఇప్పుడు తన మీద ప్రేమ వచ్చింది. అప్పటి నుండి గుడికి తీసుకువెళ్ళాలి, బయటికి తీసుకువెళ్ళాలి అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రమాదం అంచనా వేయకుండా ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు భయపడకండి అత్తయ్య. మన మనుషుల్ని అన్ని వైపులకు పంపించాను. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మనకు ఫోన్ చేస్తారు. పోలీసులకు ఈ విషయం చెప్దామా? లేదు బావా, మన ఊరికి పోలీసులు అడుగు పెట్టాలి అంటే వాళ్ళు చాలా దూరం నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే రాధా అక్క ఎక్కడున్నా సరే మనం కనిపెట్టాలి. ఒకవేళ వీళ్లే బయటికి వెళ్లారా, లేక రుద్రప్ప తెలివిగా ఇద్దరిని ఎత్తుకుపోయాడా అని నాకు అనుమానంగా ఉంది. అదేంటి బాబుగారు అలా అంటారు? మీ అనుమతి లేకుండా బయట నుంచి ఈగ కూడా ఇంట్లోకి రావట్లేదు కదా. అలాంటిది ఇంట్లో ఉన్న మనుషుల్ని ఆ రుద్రప్ప ఎలా ఎత్తుకెళ్తాడు? జ్యోతి చెప్పేది నిజమే కదా. బయట నుంచి ఎవరు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది
వీళ్ళని తీసుకెళ్లే ఛాన్స్ కూడా లేదు కదా. బయటి నుంచి ఎవరు రాలేదు అంటే పొరపాటున వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడైనా కాపు కాసి ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండొచ్చు కదా. అదే జరిగితే ఎంత ప్రమాదం. ఊరంతా మనం వెతుకుతున్నాం. పొలిమేరల్లో కూడా అన్ని చోట్ల వెతికాం. అంటే రుద్రప్పకి తెలిసిన ప్రదేశాలన్నీ మనకి తెలుసు అన్న అనుమానం ఉంటుంది కదా. అంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాడా? ఇంత తక్కువ సమయంలో ఎలా తెలుసుకోవాలి? ఛ, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదేంటి, ఫోన్ సిమ్ ఎలా పడింది? అమ్మ గదిలో ఇంకో సిమ్ ఉండడం ఏంటి? తన ఫోన్లో సిమ్ ఉంది కాబట్టే కదా ఫోన్ రింగ్ అవుతుంది. మరి ఈ సిమ్ ఏంటి? ఒరే గిరి, ఆ జయప్రద ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. మనం వెళ్ళవలసిన ప్లేస్కి తను వచ్చేసే ఉంటుంది. ఒరే, ఈ పాటికి ఫోన్లో సిమ్ వేసుకునే ఉంటుంది. ఫోన్ చేయరా. ఫోను మాట్లాడింది అంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగో తీరా అక్కడ ఏమైనా తేడా వచ్చిందంటే మనం దొరికిపోతారు. రే చెయ్యి, ఫోన్ చెయ్యి. అలాగేనండి, చేస్తాను. ఫోన్ రింగ్ అవుతుందండి. ఇదేంటి, రుద్రప్ప అని వచ్చింది. అంటే ఈ సిమ్ అమ్మ వాడుతుందా? రుద్రప్పకి నెంబర్ తెలుసా? అంటే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఇదిగోండి. జయప్రద, రాధను తీసుకొని మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసావు కదా. ఇదిగో, ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు కదా. ఇదిగో, మరి ముఖ్యంగా మీ తమ్ముడు పసిగట్టేస్తాడు. ఇదిగో, మీ తమ్ముడు కళ్ళు కప్పితే చాలు, ఇక్కడ రాధ కాటికి వెళ్ళిపోయినట్టే. ఇదిగో, నేను దగ్గరలోనే ఉన్నాను. ఒక 2 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇదిగో, 3వ నిమిషమే రాధ పని ముగించేద్దాం. ఇంతవరకు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతసేపు ఫోన్ రింగ్ అవ్వకపోతే పరిస్థితి మారిందేమో అని భయపడుతున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు ఫోన్ అయింది కాబట్టి నాకు ధైర్యం వచ్చేసింది. వచ్చేస్తున్నాను. ఒరే గిరి, అయ్యగారు, నేనేమీ చేయలేను, చేతకాని వాణ్ణి అని నా ఉప్పు తింటూ నన్నే కామెంట్ చేశావు కదరా. ఇప్పుడు చూడరా ఈ రుద్రప్ప విశ్వరూపం ఎలా ఉంటుందో. రాధతో మొదలైన నరమేధం ఆ కుటుంబం మొత్తాన్ని రక్తపు ముడుగులో చేర్చే వరకు ఈ కత్తికి విశ్రాంతి ఉండదురా. రై, మన కుర్రాళ్ళకి ఫోన్ చేసి మన తోటలోకి వచ్చామని చెప్పు. ఫోన్ చేయి. అలాగేనయ్యా. చెప్తా వాళ్ళ పని. ఎంత పని చేసావమ్మా? రుద్రప్పతో నువ్వు చేతులు కలిపావా? మావయ్య! అయ్యా పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? వచ్చాయమ్మా. పెళ్లి కూతురేది రెడీ అయిందా? తను రెడీ అవుతుందండి. రెడీ అయ్యాక చెప్తాను. రెడీ అవడానికి అదేమి ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఇష్టం వచ్చిన టైంకి రావడానికి. పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి కూతుర్ని మీరు ముస్తాబు చెయ్యాలి. బట్టలంటే అది మార్చుకుంటుంది. తలలో పువ్వులు అవి మీరే పెట్టాలి. ముందు వెళ్ళి ఆ పని చూడండి. అమ్మమ్మా, నువ్వేం కంగారు పడకు, అన్నీ మేము చూసుకుంటాం కదా. ఏంటే మీరు చూసేది? అద్దంలో మీ మొహాలు. ఎదురైతే నా మొహం. పెళ్ళంటే హడావుడి లేకపోతే ఎలా? మంగళ వాయిద్యాల కన్నా మనుషుల హడావుడి ఎక్కువ ఉంటే అది నిజమైన పెళ్లి. అప్పుడే అది పెళ్లిళ్ళు అవుతుంది. చాందిని, చాందిని, ఇట్రావే. ఎక్కడున్నావు? ఏంటి బామ్మ, ఏమైంది? దోసపాళ్ళలో నేను పెంచుకున్న కోడి పుంజు గుడ్డు పెట్టిందట, వెళ్ళి తీసుకురా. అలాగే. అదేంటి బామ్మ అలా చెప్పావు? లేకపోతే ఏమిటే? ఒక పక్క పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయలేదని నేను కంగారు పడుతుంటే నువ్వేం కంగారు పడకమ్మమ్మా అని మీ అమ్మ చెప్తుంది. నువ్వొచ్చి ఏంటి బామ్మ అని నన్ను అడుగుతావు.
అందరూ అడిగేవాళ్లే తప్ప పెళ్లి కూతుని ముస్తాబు చేసేవాళ్ళెవరే? ఎవరో? బామ్మగారు, మీరు మౌనంగా ఒక 10 నిమిషాలుంటే ఈ ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. ఈ హడావిడి చూడాలనే కదా. అయినా మీరు ఎక్కువ కంగారు పడకండి. సమయానికి అన్నీ అయిపోతాయని కాకమ్మ కబుర్లు నాకు చెప్పారంటే నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నంత మండిపోతుంది. పెళ్లి కూతురు ముస్తాబయ్యి నా కళ్ళ ముందుకొచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండను, మిమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనివని అంతే. ముందు దాన్ని రెడీ చేసి తీసుకురండి, వెళ్ళండి. విన్నారు కదా వదిన గారు, మా అమ్మమ్మకి కోపం వచ్చిందంటే పరిస్థితి మరోలా ఉంటుంది. సరే, మనం వెళ్ళి తీసుకొద్దాం పదండి. పదండి. అమ్మా. నీలిమా, అమ్మ నీలిమా. నీలిమా, నీలిమా, వసే నీలిమా, నిన్ను ముస్తాబు చేద్దామని మేమందరం గుమ్మ ముందుకొస్తే నువ్వు తలుపులేసుకుని లోపల కూర్చున్నావేంటే? తలుపు తీవే. నీలిమా, నీలిమా. ఏంటమ్మా, ఏమైంది? నాకు తెలిస్తే కదా నేను నీకు చెప్పడానికి. తలుపు కొడుతుంటే నీలిమ తలుపు తీయడం లేదు. అసలు లోపలుందా లేదా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? తను రెడీ అవుతాననే కదా లోపలికి వెళ్ళింది. మరి లోపల లేకుండా ఎక్కడికి వెళ్తుంది? మరి ఉంటే తలుపు తీదే. పెళ్లి ఈ రోజే అనుకుంటుందా, 10 రోజుల తర్వాత అనుకుంటుందా ముసుగేసుకుని పడుకోవడానికి? నీలిమా, నీలిమా. ఎంతసేపు తలుపు కొడుతున్నా తీయడం లేదు అంటే లోపల ఏమైనా జరిగిందా? ఎందుకైనా మంచిది తలుపుని బద్దలు కొడదాం. లేదంటే ఇంకో దారి ఏమైనా ఉందేమో చూద్దాం. వెనకాల కిటికీలోంచి చూద్దాం, అసలు తన గదిలో ఉందో లేదో. పదండి. అదిగో వచ్చేసింది. ఏం నీలిమా, ఎంతోసేపటి నుంచి తలుపు కొడుతుంటే నువ్వు తలుపు తీయడం లేదేంటి? చెవులో ఏదైనా దూది పెట్టుకున్నావా? లేదు బామ్మ, డ్రెస్సింగ్ రూమ్లో రెడీ అవుతున్నాను. ఆ డోర్ వేసేసరికి సౌండ్ వినిపించలేదు. నువ్వింతవరకు తలుపు తీయకపోతే ఏమైందో అని మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అయినా నీకు నువ్వే రెడీ అవడం ఏంటమ్మా? మేమందరం నిన్ను రెడీ చేస్తాం కదా. ఏదైతే నేను పెద్దమ్మా, నేను పెళ్లి కూతురిగా ముస్తాబ్ అవ్వడం కావాలి. అయ్యాను కదా. బావుందే. మా కాలంలో పెళ్లి కూతురంటే దించిన తలని ఎత్తేవాళ్ళమే కాదు. ఈ కాలంలో చూడు, నా పెళ్లికి నేనే మార్కెట్ చేసుకుంటాను, నా కార్డ్స్ నేనే పంచుకుంటాను, నా వాళ్ళని నేను పిలుచుకుంటాను అని చివరికి నా ముస్తాబు నేనే చేసుకుంటానన్నట్టు తయారయ్యావు. అబ్బా అమ్మా, ఏదైతే నేను తనకు పెళ్లి జరగడం కావాలి. తను ముస్తాబైంది, ఇప్పుడు కూడా ఎందుకు తిడుతున్నారు? నేను దీన్ని తిట్టడం లేదు, ఇప్పుడున్న కాలాన్ని తిడుతున్నానురా. అయినా ఈ మధ్య ఏదో చెప్తున్నారు, దాని పేరు ఫ్రీ వెడ్డింగ్ షూటు. నా బందా భోషాణం అంటూ పిచ్చి పిచ్చిగా ఫోటోలు దిగుతూ నానా హంగామా చేస్తున్నారు. అది కూడా పెళ్లి ముందు చేస్తున్నారు. ఇంకా పెళ్లి తర్వాత ఏం చేస్తారో కూడా అర్థం కావడం లేదు. చూసిన వాళ్ళకి చిరాకొచ్చేలా, వినే వాళ్ళకి విసుగొచ్చేలా చేస్తున్నారు. ఇదిలా చేయనందుకు సంతోషించాను. పొరపాటున చేస్తాను అంటే నేనే కాళ్ళు చేతులు విరిచి ఇంట్లో కూర్చోపెట్టి కట్టుగట్టి పెళ్లి కూతురుగా ముస్తాబు చేసేదాన్ని. సరేలేమ్మా, తనే ముస్తాబైన అందంగా తయారైందిగా. అవతల ముహూర్తానికి టైం అవుతోంది, పదండి. సర్లే, పదండి పద పదండి. తల్లి, రండి మెల్లిగా. రామా, పదమ్మా. సారీ అజయ్, నువ్వు నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి వీడియో తీసావు. కానీ నేను చెప్పింది ఒకప్పటి నీలిమ సంగతి. ఇప్పుడు నేను మారిపోయాను అన్న నువ్వు నమ్మలేదు. అందుకే ఈ ఆధారం ఎవ్వరికి ఎప్పటికీ దొరకకూడదని
నీ ఫోన్ నుంచి నేను తీసేశాను. అక్క రాధ ఇద్దరూ కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా ఇది ఆ రుద్రప్ప పనే. చెప్పాను కదా బాబుగారు, బయట నుంచి ఇంట్లోకి ఎవరూ రాలేదు. మరి ఎవరూ రాకుండా ఎలా తీసుకెళ్తారు? మనం చూడకుండా ఇంకేదేమైనా ప్లాన్ చేశాడేమో. ఎందుకంటే మురారి భార్గవ్ని తీసుకురావడానికి వెళ్ళాడు, నేను కారులో పెట్రోల్ పోయించడానికి వెళ్ళాను. అత్తయ్య తన పనిలో తాను ఉన్నారు కదా. ఈ సమయంలోనే వాడు ఏదో చేసుంటాడు. అసలే తను ప్రెగ్నెంట్. తన డెలివరీ అయ్యే సమయం. ఏ క్షణమైనా పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇలాంటప్పుడు వాడు రాధికి ఎలాంటి ప్రమాదం తలపెడతాడో మనం వెంటనే తనని కాపాడుకోవాలి. ఊరందరినీ పిలుద్దాము, మొత్తం పొలిమేరలు వెతుకుదాము. రాధక్కకి జయప్రద గారికి ఏమీ కాదు. కిట్టయ్యా, మనల్ని నమ్ముకుని ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంది. తనకి చల్లగా పురుడు పోస్తామని మనం మాటిచ్చాం. ఆ తల్లి బిడ్డల్ని కాపాడాల్సిన బాధ్యత మనదే అవుతుంది. ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే రాధని జయని కాపాడుకోవాలి. నలుగురు 4 వైపులకు వెళ్లి వెతకాలి. పదండి. మావయ్య, సత్య, ఏంటి ఏమైంది? నిన్నే సత్య, నువ్విలా బాధపడుతున్నావంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? రాధని రుద్రప్ప ఎత్తుకుపోలేదు మావయ్య. అమ్మే రుద్రప్పతో చెయ్యి కలిపింది. రుద్రప్ప, నేను ఎదురవుతానని నువ్వు అస్సలు ఊహించలేదు కదా. నీ గురించి మురారి గారు వెతుకుతున్నారు. నువ్వు తప్పించుకోలేవు. పిచ్చి రాధా, అందరూ నీలాగా మంచిగా ఉండరు. నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఒక్కసారి ఆలోచించు. నాతో చెయ్యి కలిపింది నీ అంతం చూడాలని చెప్పింది. ఇక నీ పని అయిపోయినట్టే.